అందరికీ ఈరోజు నేను ములక్కాయ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మసాలా వేసి చేసుకుంటే చాలా రుచిగా అయితే ఉంటుంది. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను ఐదు లేదా ఆరు టమాటాస్ అయితే మీడియం సైజ్ టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. ఇంకా నేను ములక్కాయలు అయితే సరిపోను కట్ చేసి పెట్టుకున్నాను. కాయ తీసుకొని దాంట్లోకి ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కరివేపాకు, 2 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర ఇవైతే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. కళాయి పెట్టుకున్నాను. సరిపోయిన ఆయిల్ అయితే వేసేసుకున్నాను. చక్కగా మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాం. ఆనియన్ అనేది కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాం. తొందరగా ఫ్రై కావడం కోసం 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. మీరు సరిపోయిన అయితే వేసేసుకోండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ములక్కాయలను అయితే వీటిలో వేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాం. లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి కదా, దీంట్లోకి అయితే సరిపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసుకుందాం. వీటిని కూడా చక్కగా కలుపుకోండి. చిటికెడు పసుపు అయితే వేసేసుకుంటున్నాం. వేసేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాం. మెత్తబడి మంచిగా ఉడకాలి. అప్పటి వరకు అయితే మనం మధ్యలో తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. అనేది చక్కగా కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి సరిపోని కారం అయితే వేసేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసేసుకోవాలి. కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసేసుకోవాలి. కూడా చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఒక 10 నిమిషాలు నూనె అనేది పైకి తేలేంత వరకు కుక్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే టేస్టీ టమాటా ములక్కాయ కూర రెడీ. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరిన్ని కుకింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తిమీర ఆకులు వేసుకోవాలి కదా, ఆయిల్ అయితే పైకి తేలింది. కర్రీ అయితే మంచి కుక్ అయింది. సో లాస్ట్లో ఈ కొత్తిమీర లీవ్స్ అయితే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీ టమాటా ములక్కాయ కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.